ప్రైమ్ న్యూస్. డాక్టర్ వేడిచెర్ల ప్రత్యుత్మ కుమార్ రెడ్డి ఇక లేరు. నివాళులర్పించిన ప్రముఖులు. డాక్టర్ వేడిచెర్ల ప్రత్యుత్మ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో వైద్యం పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. శనివారం మధ్యాహ్నం ఆయన భౌతిక కాయాన్ని నాయుడుపేటలోని వారి స్వగృహంకు చేర్చారు. విషయం తెలుసుకున్న ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిపిఎం భావోద్వేగాలు కలిగిన ఆయనతో గడిపిన అనుభవాలను పలువురు పంచుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పార్థసారథి దంపతులు, మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం, అమృత సరళ దంపతులు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, మాజీ ఎంపీ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కిలివాటి సంజీవయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ నెంబర్ శ్రీపతి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సర్పంచ్ గాలి రమేష్ నాయుడు, పట్టణ అధ్యక్షులు 786 రఫీ, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్ ప్రసాద్, మాజీ హాస్పిటల్ చైర్మన్ కందల కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కనుమూరు గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు అరవా పిరమిడి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్, ఉగ్గుమూడి భాస్కర్ రెడ్డి, ఎస్.జె. రాజేష్, మాజీ కౌన్సిలర్ పసల గంగాప్రసాద్, మైలారి రాజశేఖర్, పోలేరమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, సురేష్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి సర్వోత్తమ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కిలారి గోపి, టౌన్ పార్టీ నాయకులు జీవీఆర్ నాయుడు, ఇమ్మిడిశెట్టి వెంకటేశ్వర్లు, వాకిరి వెంకటేశ్వర్లు, జువ్వలపాటి మస్తాన్, వైసీపీ టౌన్ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, న్యాయవాదులు చదలవాడ కుమార్, దారా రవిబాబు, రత్నశ్రీ, మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, మద్దాలి సోమశేఖర్ రెడ్డి, టీఎంఆర్ అధినేత మనోహర్ రెడ్డి తదితర నాయకులు, అధికారులు, ప్రజలు ఆయన అభిమానులు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు వారి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.